బాలాపూర్ టు ఆదిబట్ల 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్న రెండవ బిట్. ఇది కమర్షియల్ ప్రాపర్టీ. చూస్తున్నాం మనం దేవి నిలయము. ఇదే బిల్డింగ్ మనం ఇప్పుడు అమ్మకానికి ఉన్నది. మొత్తం G+3 ఫ్లోర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనము ఒక G+3 కమర్షియల్ ప్రాపర్టీ సేల్కున్నది. ఆ వీడియోని మనం ఈ రియల్ ఎస్టేట్ టీవీలో మనం చూద్దాం. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఇటు బాలాపూర్ టు ఆదిబట్ల 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్న రెండవ బిట్. ఇది కమర్షియల్ ప్రాపర్టీ. ఇక మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇది రోడ్డు కదా. ఇది మొదటి బిట్టు. ఇక్కడ ఇది వెనకాల మనకు కనపడుతుంది రెండో బిట్టు. దేవి గార్మెంట్స్ అనేది ఉంది కదా, ఆ దేవి గార్మెంట్స్ ఉన్న బిల్డింగే అమ్మకానికి ఉంది. మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నామంటే ఇది నాదర్గూల్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూద్దాం ఆ కమర్షియల్ ప్రాపర్టీ ఎలా ఉంది, ఎంత బడ్జెట్లో ఉంది, ఎంత ఎక్స్టెంట్లో దాన్ని కన్స్ట్రక్షన్ చేశారనే విషయాలన్నీ కూడా మనం లోపల పోయి తెలుసుకుందాం. దీనికంటే ముందుగా మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు. మనము ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఎదురుగా ఇది 150 ఫీట్ రోడ్డు. ఇది ఎదురుగా ఒక లేఅవుట్ ఉంది, అప్రూవ్డ్ లేఅవుట్, HMDA అప్రూవ్డ్ లేఅవుట్. దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం కమర్షియల్ ఇది కూడా ఒకటి అక్కడ ఉంది, చూసుకోవచ్చు మనం, కమర్షియల్ గోడౌను. సో ఇది మంచి ప్రైమ్ లొకేషన్ నాదర్గూల్ టౌన్లోనే, నాదర్గూల్ లొకాలిటీలో ఉన్న ఇది ప్రాపర్టీ కాబట్టి దీన్ని మాత్రం ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ ఓనరే ఆయన సేల్కి పెట్టాడు. దాని బడ్జెట్ ఏంటి, ఇతరత్ర అన్ని వివరాలు కూడా మనం లోపలికి చూస్తూ తెలుసుకుందాం పదండి. చూస్తున్నాం మనం దేవి నిలయము. ఇదే బిల్డింగ్ మనం ఇప్పుడు అమ్మకానికి ఉన్నది. మొత్తం G+3 ఫ్లోర్స్. గ్రౌండ్ ఫ్లోరు, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు మొత్తం కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఉంది. పైన సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ మాత్రము జస్ట్ ఓపెన్గా ఉంది. ఎవరైనా ఇది కొనాలనుకునే వాళ్ళు దేనికోసం ఉపయోగించుకోవచ్చు అంటే, ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఒక హాస్పిటల్ ఇక్కడ మనం చేసుకోవాలనుకుంటే, హాస్పిటల్ ఒకటి మెయింటైన్ చేయాలన్నా, హాస్పిటల్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదేవిధంగా ఒక స్కూల్ నడుపుకోవాలనుకుంటే కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదంటే ఒక హాస్టల్, ఏది స్టూడెంట్స్ హాస్టల్ కానీ, వర్కింగ్ మెన్స్ హాస్టల్ కానీ, అది బాగుంటుంది. ఈ 3 ఆప్షన్లకు దీనికి బాగా పనికొస్తుందని చెప్తున్నారు. దీంతో పాటుగా మనం ఇది చూసుకుంటే ఈ సైట్ మొత్తం ఒక 200 గజాల్లో ఉంది. దాని ముందు ఉన్న ఈ రోడ్డు 25 ఫీట్ రోడ్ అనమాట. ఇది కొంచెం ఒక 4 ప్లాట్స్ తర్వాత మనకు ఉన్నది, మళ్ళీ అది 30 ఫీట్ రోడ్డు, కనెక్టింగ్ రోడ్డు. మెయిన్ రోడ్డుకు రెండో బిట్ అవుతుంది ఇది. ఈ కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకుంటే ఈచ్ ఫ్లోర్కు 1540 SFT కన్స్ట్రక్షన్ ఏరియా. మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకుంటే 6192 SFTతో ఈ బిల్డింగ్ అనేది నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి జస్ట్ 1 ఇయర్ మాత్రమే అయింది. దీని బడ్జెట్ వచ్చి మనకు ప్రాపర్టీ ఓనర్ చెప్పేది ఏంటంటే 2.3 CR, 2,30,00,000 చెప్తున్నారు. ఇటు ల్యాండ్ కాస్ట్ చూసుకొని, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కాస్ట్, ఎందుకంటే 1 ఇయర్ మాత్రమే అయింది కాబట్టి 2,30,00,000 అని చెప్తున్నారు. మనకు నియర్ బై చూసుకుంటే ఎదురుగా మనకున్న వెంచర్లో చూసుకుంటే రేటు HMDA లేఅవుట్, అది అందులో 60,000 ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉంటే, ఏదైతే మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ఫస్ట్ బిట్ ఏదైతే ఉంటుందో అది 1,10,000 ఉంది. కాబట్టి ఈ ఇల్లు మాత్రం రెండో బిట్ కాబట్టి ఇది 80,000 పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కలిపి చెప్తున్నారు 2,30,00,000 అనేది. దీంట్లో ఒకవేళ మీరు ఇది కొనాలనుకునే వారికి ఏదైతే నెగోషియబుల్ అనేది కూడా చెప్తున్నారు. స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబరే ఉంటుంది. నో మిడిల్ మెన్స్, నో ఏజెంట్స్ అని చెప్తున్నారు. ఒకసారి మనం పైన పోయి కన్స్ట్రక్షన్స్ కూడా ఎలా ఉంది ఒకసారి చూసి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకున్నామండి. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ మనము ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చినాం కదా, వచ్చినాక ఇది కింద ఇది సంపు, ఎగ్జాక్ట్లీ ఇది సంపు. ఇందులో ఒకటి దేవి గార్మెంట్స్ అని ఒక బట్టల షాప్ రన్ చేస్తున్నారు ప్రజెంట్. ఈ షాప్తో అయినా కూడా అమ్మేస్తారు. షాపు కాదంటే ఓన్లీ బిల్డింగ్ మాత్రం అమ్మడానికైనా ప్రాపర్టీ ఓనర్ సిద్ధంగా ఉన్నారు. ఇది మనము కన్స్ట్రక్షన్ చూడొచ్చు. ఇది అంతేకంటే ఇది ఎలా ఉందో పైన ఒకసారి అవి కూడా చూద్దాం, పైన ఫ్లోర్స్ కూడా చూద్దాం రండి. ఇక్కడ మనం చూడొచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్కు, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పోవడం కోసం లిఫ్ట్ ప్రొవిజన్. లిఫ్ట్ మాత్రం లేదు, కొనుక్కున్న వాళ్ళు లిఫ్ట్ పెట్టుకోవచ్చు. మనం స్టెప్స్ మీద వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. దీని కన్స్ట్రక్షన్లో మనకు ఓనర్ వాడింది ఏంటంటే కరీంనగర్ బ్రిక్ వాడారు. ఖచ్చితంగా ఏంటంటే అసలు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఈ ప్రాపర్టీని తన సొంత బిజినెస్ కోసం, అదేవిధంగా కమర్షియల్గా వాడుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. కానీ ఆయన వేరే ప్రాపర్టీ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో తక్షణ అవసరంగా దీన్ని అమ్మకానికి పెట్టారని చెప్తున్నారు అనమాట.
ఇది ఫస్ట్ ఫ్లోర్. మనం చూసుకుంటే ఇందులో కూడా గార్మెంట్ షాపే రన్ అవుతుంది. ఇది ఒక లుక్ వేసుకోవచ్చు మనం ఇట్లా గార్మెంట్స్ ఎలా ఉంది అనేది కూడా. దీని చుట్టూ ఏదైతే మనం పిల్లర్స్ అనుకున్నామో బీమ్స్ కన్స్ట్రక్షన్లో భాగంగా 20 mm రాడ్స్తో చాలా పటిష్టమైన కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం వాల్స్ ఇది టెంపరీ వాల్స్ మనం చేసుకునే విధంగా ఇక్కడ ఎక్కడ కూడా పిల్లర్స్ లేకుండా చేసిన కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది చాలా పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. చూడండి మనం కన్స్ట్రక్షన్లో ఈ 20 mm రాడ్స్ ఉపయోగించారని చెప్పాక ఇదే అనమాట. ఇక చూస్తున్నాం కదా ఇది మొత్తం ఇది 3rd ఫ్లోర్కి వచ్చినాం. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ పేరు ఏదైతే మొత్తం మధ్యలో పిల్లర్స్ లేకుండా ఉండే కన్స్ట్రక్షన్ని స్పాన్ కన్స్ట్రక్షన్ అని కూడా, అంటే మోడర్న్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది స్పాన్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తారు. ఇక్కడ చూస్తే ఇది పర్టికులర్ ఇది బాత్రూమ్ ఏరియా అనమాట. మనకు రెగ్యులర్గా వాష్రూమ్స్ ఎట్లా ఉంటాయంటే హైట్ ఎక్కువ ఉంటాయి. మనం రూముల నుంచి మనం ఇది బెడ్రూమ్ నుంచి వాష్రూమ్ పోవాలంటే కొంచెం ఒక స్టెప్ పైకి వేయాలి. కానీ అట్లా కాకుండా ఇది సంకిన్ మోడల్లో కిందికి ఉంటాయి, కిందికి ఇట్లా ఉంటుంది. బేస్ కరెక్ట్ ఈ లెవెల్లో వాష్రూమ్ వస్తుంది. సో మనం అప్పుడు పైకి మనం ఒక స్టెప్ పైకి వేయాల్సిన అవసరం లేకుండా సేమ్ ఫ్లోర్ లెవెలే ఈ వాష్రూమ్ ఉండే విధంగా. ఇది పైన డూప్లెక్స్ కోసము ఈ ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో డూప్లెక్స్ కోసం ఈ రకమైన డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినారు. పైన ఇది కమర్షియల్ స్పేస్ కమ్ రెసిడెన్షియల్ అనే ఉద్దేశంతో పైన డూప్లెక్స్ కోసం ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది చూడండి, ఆ రకమైన కన్స్ట్రక్షన్ చేసుకొని పెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది సేల్కి ఉంది. మీరు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే 2,30,00,000 బడ్జెట్ కుడి ఎడమగా మీరు కొనాలనుకుంటే మాత్రం ఒకసారి సైట్కి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది. మీరు వచ్చి సైట్కి వచ్చి డైరెక్ట్ ఓనర్ గారిని కలవచ్చు. ఆయనతో డిస్కస్ చేసి మీరు ప్రైస్ నెగోషియబుల్, లిటిల్ బిట్ నెగోషియబుల్ అని చెప్తున్నారు. మీరు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇది ప్లాట్ సైజు చూస్తే మనం 40 x 45 అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది.